ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. భక్తులందరికీ ఒక శుభవార్త. అదేంటంటే ఇంతకుముందు మనం చాలా ఇబ్బందులు పడుతూ దర్శనానికి వెళ్ళేవాళ్ళం. వర్షం పడినా, ఎండకెట్టినా పంబ దగ్గర నుంచి అవ్వచ్చు, లేదా నీలకల్ అవ్వచ్చు, దేవస్థానం దగ్గర అవ్వచ్చు, చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నిటిని తొలగించేలా దేవస్థానం, శబరిమల దేవస్థానం అనేది ఒక కొత్త నిర్ణయం తీసుకుని ఒక కొత్త రూపకల్పన చేసింది. అదేంటంటే జర్మన్ టెక్నాలజీతో కొన్ని మండపాలు నిర్మించింది అనమాట. ఎక్కడెక్కడంటే నీలికల్లో పంబ దగ్గర దేవస్థానం, నీలికల్లో వచ్చేసి 18,000 చదరపు అడుగులతో జర్మన్ మండపాలు నిర్మించారు. అక్కడ భక్తులు సేద తీరడానికి అవ్వచ్చు, లేదంటే వెయిటింగ్ చేయడానికి అవ్వచ్చు, చాలా ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే పంబ దగ్గర నుంచి మనం స్టెప్స్, పంబ గణపతి దగ్గరికి వెళ్ళడానికి వే ఉంటది కదా. ఇంతకు ముందు అక్కడ కూడా చాలా సార్లు నేను కూడా తడిచాను అనమాట. ఆ వర్షంలో తడిచి, ఎండలో ఎండి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రెజెంట్ నేను కూడా వెళ్ళొచ్చాను. నేను కూడా చూశాను. చాలా చాలా బాగున్నాయి మండపాలు కూడా. ఇక్కడ పంబ దగ్గర అయితే 22,000 చదరపు అడుగులతో ఈ మండపాలు ఏర్పాటు చేశారు. అలానే పైకి వెళ్ళాక మనం దర్శనం చేసుకోవడానికి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఒక 10,000 చదరపు అడుగులతో మండపాలు ఏర్పాటు చేశారు. ఇది మనందరికీ చాలా ఊరట కలిగిస్తుంది. కొంచెం ఇంతకు ముందు పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. మన ఛానల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ స్వాములందరికీ చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. స్వామి శరణమయ్యప్ప.